భారతదేశంలో సిక్కులు తమ కృపాణాన్ని ధరించే హక్కును ఏ ప్రాథమిక హక్కు కల్పిస్తుంది? ఆన్సర్ సి. మత స్వాతంత్రపు హక్కు. మత స్వాతంత్రపు హక్కుల గురించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28లో పొందుపరిచారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం పరిధిలో కింది వాటిలో ప్రాథమిక విధి కానిది ఏది? ఆన్సర్ ఏ. సార్వత్రిక ఎన్నికలలో ఓటు వేయడం. 51A ఆర్టికల్లో పొందుపరిచారు. అవి రాజ్యాంగానికి కట్టుబడి ఉండి దాని ఆదర్శాలను, సంస్థలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం. బి. జాతీయ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో గల ఉన్నత ఆదర్శాలను పాటించడం. సి. భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను పరిరక్షించడం. డి. భారతదేశ రక్షణకు, జాతీయ సేవకు సదా సన్నద్ధంగా ఉండడం. ఈ. భారత ప్రజల మధ్య మత, భాష, ప్రాంతీయ, వర్గ వైవిధ్యాలకు అతీతంగా సోదరభావాన్ని, స్ఫూర్తిని పెంపొందించడం. స్త్రీల గౌరవాన్ని భంగపరిచే ఆచారాలను త్యజించడం. ఎఫ్. భారత మిశ్రమ సంస్కృతిని, ఔన్నత్యాన్ని, సాంప్రదాయాన్ని గౌరవించి పరిరక్షించడం. జి. అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా ప్రకృతిలోని పరిసరాలను కాపాడటం, అభివృద్ధి చేయడం, జీవుల పట్ల కారుణ్యం కలిగి ఉండడం. హెచ్. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవ జిజ్ఞాసని, పరిశోధన, సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించుకోవడం. ఐ. ప్రజల ఆస్తిని సంరక్షించడం, హింసను విసర్జించడం. జె. తమ వ్యక్తిగత సమిష్టి చర్యల ద్వారా ప్రతి కార్యరంగంలోనూ అత్యున్నత స్థానాన్ని పొందడానికి కృషి చేయడం, తద్వారా దేశ అత్యున్నత అభ్యుదయానికి తోడ్పడడం. కే. 6 నుంచి 14 సంవత్సరాలలోపు గల తమ పిల్లలకు విద్యావకాశాలను కల్పించే బాధ్యతను తల్లి రక్షకుడు నిర్వర్తించడం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని పరిశీలించండి. విద్యా హక్కు ప్రభుత్వ సేవ అందుకోవడానికి సమానమైన హక్కు. ఆహార హక్కు. పై వాటిలో సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో ఉన్న మానవ హక్కు ఏవి? ఆన్సర్ డి. ఏబిసి మాత్రమే. సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10వ తేదీన ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 21వ అధికరణ దేని గురించి తెలుపుతుంది? ఆన్సర్ బి. జీవించే హక్కు. క్రింది వానిలో ఏ విషయంలో భారత్ మరియు అమెరికా రాజ్యాంగాలు పోలిక ఉంటుంది? ఆన్సర్ ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భావనా స్వాతంత్ర హక్కును తెలుపుతుంది? ఆన్సర్ సి. 19వ ఆర్టికల్. ఆర్టికల్ 19లో 6 వ్యక్తిగత స్వేచ్ఛలు ఉన్నాయి. ఆర్టికల్ 19(1)(a) వాక్ స్వాతంత్రము, భావ వ్యక్తీకరణ, అభిప్రాయ ప్రకటన. బి. శాంతియుతంగా, నిరాయుధంగా సమావేశములు నిర్వహించుకొనుట. సి. సంస్థలను, సంఘాలను ఏర్పరచుకోవడం, సహకార సంఘాలను ఏర్పరచుకొని నిర్వహించుకోవడం. డి. దేశవ్యాప్త సంచార స్వేచ్ఛ. ఈ. దేశవ్యాప్త స్థిర నివాస స్వేచ్ఛ. ఎఫ్. ఆస్తిని సముపార్జించుకునే స్వేచ్ఛ. ఈ క్లాజును 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. జి. వృత్తి, వ్యాపార, వాణిజ్య స్వేచ్ఛలు. ఈ 6 స్వేచ్ఛలు విదేశీయులకు, కంపెనీలకు, కార్పొరేషన్లకు వర్తించవు. క్రింద పేర్కొన్న వానిలో ఏది ప్రాథమిక హక్కు కాదు? ఆన్సర్ డి. అటామిక్ రీసెర్చ్ సెంటర్లోకి ప్రవేశించుట. నెక్స్ట్ క్వశ్చన్, వయోజనులందరికీ ఓటు వేసి
వారి ప్రభుత్వమును ఎన్నుకొను ఓటు హక్కును ఏమంటారు? ఆన్సర్ ఏ. సార్వత్రిక వయోజన ఓటు హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడిన హక్కు ఏది? ఆన్సర్ సి. ఆస్తి హక్కు. ఎక్స్ప్లెనేషన్. ఆర్టికల్ 31 ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండేది. పార్లమెంటు 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి 12వ భాగంలోని చాప్టర్ 4 ఆర్టికల్ 300లో రాజ్యాంగపరమైన హక్కుగా కాన్స్టిట్యూషనల్ రైట్స్గా చేర్చారు. ఇది జూన్ 20వ తేదీ 1979 నుంచి అమలులోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, పట్టిక ఏని పట్టిక బితో జతపరిచి క్రింద పేర్కొన్న పట్టికలో ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరి అయిన జవాబును ఎంపిక చేయుము. ఆన్సర్ A1, B4, C2, D3. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రాథమిక హక్కుల రక్షకుడు ఎవరు? ఆన్సర్ డి. సుప్రీంకోర్టు, హైకోర్టులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులను అమలుపరచడానికి రిట్స్ను జారీ చేయు అధికారం ఎవరికి ఉన్నది? ఆన్సర్ సి. సుప్రీంకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, పౌరులకు ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి? ఆన్సర్ ఏ. భాగం 3. ఎక్స్ప్లెనేషన్. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. అమెరికా రాజ్యాంగం ప్రాథమిక హక్కులను బిల్ ఆఫ్ రైట్స్ అని అంటారు. ఆర్టికల్ 12 రాజ్య నిర్వచనం, ప్రాముఖ్యత. ఆర్టికల్ 13 చట్ట నిర్వచనం, న్యాయ సమీక్ష అధికారం. ఆర్టికల్ 14 జీవించే హక్కు. ఆర్టికల్ 15 మత, జాతి, కులం, లింగ, పుట్టుక అనే 5 రకాలైన వివక్షతలను పాటించరాదు. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో మతం, జాతి, కులం, పుట్టుక, లింగం, వారసత్వం, స్థిర నివాసం వివక్షతల రద్దు. ఆర్టికల్ 17 అస్పృశ్యత అనే సాంఘిక దురాచారం నిషేధించబడింది. ఆర్టికల్ 18 విడుదల రద్దు. ఆర్టికల్ 19 వ్యక్తిగత స్వేచ్ఛలు మరియు హక్కులు. ఆర్టికల్ 20 అక్రమ శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ. ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఆర్టికల్ 22 అక్రమ అరెస్టుల నుంచి రక్షణ. ఆర్టికల్ 21A విద్యా హక్కు. ఆర్టికల్ 23 పీడనాన్ని నిరోధించే హక్కు. ఆర్టికల్ 24 బాలకార్మిక వ్యవస్థ రద్దు. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ. ఆర్టికల్ 26 మత సంస్థలు, మతపరమైన వ్యవహార నిర్వహణలో స్వేచ్ఛ. ఆర్టికల్ 27 మత ప్రాతిపదికపై పన్ను విధింపుపై ఆంక్షలు. ఆర్టికల్ 28 ప్రత్యేక మత బోధన చేయరాదు. ఆర్టికల్ 29 మరియు 30 విద్యా సాంస్కృతిక పరమైన హక్కులు. ఆర్టికల్ 31 ఆస్తి హక్కు. ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహార హక్కు. ఆర్టికల్ 33 కొన్ని వర్గాలకు ప్రాథమిక హక్కులను పరిమితం చేయడం. ఆర్టికల్ 34 సైనిక చట్టం. ఆర్టికల్ 35 చట్టబద్ధత, శిక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైవేటు వ్యక్తులకు కూడా వర్తించే రిట్టు ఏది? ఆన్సర్ హెబియస్ కార్పస్. ఎక్స్ప్లెనేషన్. హెబియస్ కార్పస్ బందీ ప్రత్యక్ష అధిలేఖ. ఈ పదము లాటిన్ భాష నుండి వచ్చింది. ఇది అతి పురాతనమైన రిట్టు. హెబియస్ అనగా హ్యావ్, కార్పస్ అనగా బాడీ అని అర్థం వస్తుంది. అనగా ఒక వ్యక్తిని భౌతికంగా కోర్టు ముందు హాజరుపరచడం. నిబంధన 19 నుండి 22 వరకు పొందుపరిచిన వ్యక్తిగత స్వేచ్ఛలకు భంగం కలిగినప్పుడు ఈ రిట్ను జారీ చేస్తారు. అరెస్టు చేయబడిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప న్యాయస్థానంలో హాజరుపరచకపోతే ఈ రిట్ దాఖలు చేసినచో వెంటనే ఆ వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరుపరచమని కోర్టు ఆదేశిస్తుంది. ఈ రిట్టు ప్రధాన ఉద్దేశము వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ మరియు
చట్టబద్ధత లేకుండా ఏ వ్యక్తిని కూడా నిర్బంధించకుండా మరియు శిక్షించకుండా కాపాడటం. ఈ రిట్ను ప్రభుత్వ సంస్థలకు, ప్రైవేట్ వ్యక్తులకు కూడా జారీ చేయవచ్చు. క్వశ్చన్: భారత రాజ్యాంగం ఏ భాగంలో చింతన, భావ ప్రకటన, విశ్వాసము, నమ్మకం, ప్రార్థనా స్వేచ్ఛ అనే పదాలు ఎక్కడ ఉటంకించబడ్డాయి? ఆన్సర్: పీఠిక. ఎక్స్ప్లెనేషన్: రాజ్యాంగ ప్రవేశిక లేదా పీఠిక భావనను అమెరికా నుండి గ్రహించారు. డిసెంబర్ 13, 1946న నెహ్రూ భారత రాజ్యాంగ పరిషత్లో లక్ష్యాలు, ఆశయాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జనవరి 22, 1947 రోజున రాజ్యాంగ పరిషత్ దీనిని ఆమోదించింది. నెహ్రూ లక్ష్యాలు, ఆశయాలు తీర్మానాన్ని మనం అనగా రాజ్యాంగ పరిషత్ భారత ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞగా అభివర్ణించారు. లక్ష్యాలు, ఆశయాల, తీర్మానం ఆధారంగా భారత రాజ్యాంగ ప్రవేశికను రూపొందించారు. రాజ్యాంగ ప్రవేశికకు గల ఇతర పేర్లు: ప్రవేశిక, రాజ్యాంగ పీఠిక, ముందు మాట, ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్, ప్రీఫేజ్, భూమిక, రాజ్యాంగ మూలతత్వం, ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. క్వశ్చన్: క్రింది వానిలో ప్రాథమిక విధి కానిది ఏది? ఆన్సర్: ఏ. ప్రైవేట్ ఆస్తుల పరిరక్షణ. క్వశ్చన్: ప్రాథమిక హక్కులను మొదటిసారిగా తెలియజేసినది ఎవరు? ఆన్సర్: ఏ. మ్యాగ్నా కార్టా. ఎక్స్ప్లెనేషన్: మ్యాగ్నా కార్టా 1215 సంవత్సరంలో కింగ్ జాన్ ఎడ్వర్డ్, ఇంగ్లాండ్ రాజు మ్యాగ్నా కార్టా అనే హక్కుల చట్టంను జారీ చేశాడు. ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖిత పూర్వక హక్కుల చట్టం ఇది. మ్యాగ్నా అనగా లార్జ్, పెద్దది, కార్టా అనగా అగ్రిమెంట్, ఒప్పందం అని అర్థం. విభజన నిరోధంకి సంబంధించిన ప్రకరణలు అంటే ఆర్టికల్స్ ఏవి? ఆన్సర్: ఆర్టికల్ 23 మరియు 24. ఎక్స్ప్లెనేషన్: ఆర్టికల్ 23(1) ప్రకారం మానవులతో వ్యాపారం, బలవంతపు వెట్టి చాకిరీని నిషేధిస్తుంది. వ్యక్తుల ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఏ పని చేయించరాదు. నిబంధన 23లో బేగార్ అనే పదాన్ని ఉపయోగించారు. బేగార్ అనగా వెట్టి చాకిరీ. ఉత్తర భారతదేశంలోని హాలీ అనగా ఎలాంటి పారితోషికం లేకుండా వ్యక్తుల చేత పని చేయించుకోవడం. దీన్ని 1976 అక్టోబర్ 25లో వెట్టి చాకిరీ చట్టం ద్వారా నిషేధించారు. ఆర్టికల్ 23(2) ప్రకారం ప్రజా ప్రయోజనం కోసం పౌరులపై మరియు ప్రభుత్వ ఉద్యోగులపై నిర్బంధ సేవలను విధించవచ్చు. దీనిని దోపిడీగా పరిగణించకూడదు. ఆర్టికల్ 24 ప్రకారం బాల కార్మిక వ్యవస్థ రద్దు చేయబడింది. దీని ప్రకారం 14 సంవత్సరాల లోపు వయసు ఉన్న బాలలను ప్రమాదకర మరియు ఇతర పనులలో వినియోగించరాదు. గమనిక: ప్రకరణ 23, 24 ప్రైవేటు వ్యక్తుల చర్యలకు కూడా వర్తిస్తాయి.